ఇది ధనలక్ష్మి గోశాల అని మిత్రుడు చాలా కష్టపడుతున్నాడు. దాదాపు 250 గోవులు ఉంటాయి ఇక్కడ. ఈ నిర్వహణకు ఎంత కాదనుకున్నా కనీసం నెలకు 1 లక్ష రూపాయలు అవుతుంది. వాటి గ్రాసానికే కావచ్చు, మెయింటెనెన్స్కి కావచ్చు. వర్షానికైతే చాలా ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం కష్టపడి దాదాపు ఒక 12 లక్షలకు పైన ఖర్చు పెట్టి ఒక షెడ్ వేశాడు. ఎక్కడ తెస్తున్నాడో ఎవరిని అడుగుతున్నాడో తెలియదు, కానీ పాపం చాలా ధార్మికుడు, చాలా మంచివాడు. ఒకసారి వీడియో ద్వారా మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. పాలు అమ్మడం కానీ ఇలాంటివి ఏం చెయ్యడు. ఎప్పుడన్నా పూజకు, నాగుల చవితి లాంటి రోజులలో, కార్తీక మాసం రోజులలో పూజకి ఏమైనా పాలు కావాలంటే పాపం వచ్చిన వాళ్ళకు కొన్ని ఇస్తాడేమో, కానీ దీనిపైన ఎలాంటి వ్యాపార ఆలోచనలు లేవు పాపం అతనికి. సనాతన ధర్మ రక్షకులుగా గోవులను రక్షించుకోవాలి అనుకున్న వాళ్ళం కాబట్టి మనవంతు ఏదైనా ఒక చిన్న సహాయం మనవంతుగా మనం చేద్దాము. వచ్చేది కార్తీక మాసం. అతని నెంబరే నేను ఈ వీడియో పైన పోస్ట్ చేస్తాను. మీరు ఏమైనా సహాయం చేయాలనుకుంటే వారికే ఇవ్వండి. దయచేసి మనందరం తల ఒక చేయి వేద్దామండి. మన ధర్మాన్ని, మన గోవులను మనం రక్షించుకున్న వాళ్ళు అవుతాము. ధన్యవాదాలండి.